హాయ్ అందరికీ వెల్కమ్ టు సన్ ఏంజెల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ లైవ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. ఈ చంద్రగ్రహణం తర్వాత మీ పర్సన్ మరియు మీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇవి మీ పర్సన్లో ఎలాంటి మార్పులు తేబోతున్నాయి చంద్రగ్రహణం తర్వాత చూద్దాం మనం. కొంతమందికి ఇది రిజనెంట్ కావచ్చు, కొంతమందికి రెజనెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి రిజనెంట్ అయిన వాళ్ళు తీసుకోండి, రెజనెంట్ కాని వాళ్ళు ఫీల్ కావద్దు. అవతల వైపు ఉన్నది మీ ఎనర్జీస్ అండి. నేను కెమెరా సరిగ్గా సెట్ చేసుకోలేదు, అందువల్ల కార్డ్స్ కనబడతలేవు, దయచేసి అర్థం చేసుకోండి. సో నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూద్దాము. ద వరల్డ్, the magician, 8 of cups, knight of cups, 3 of pentacles, the empress, bottom of the deck వచ్చి the moon. మీ పర్సన్ అయితే ఇప్పటివరకు ఒక కర్మ సైకిల్ ఏదైతే మీ మధ్యలో నడిచిందో ఆ సర్కిల్ అనేది కంప్లీట్ అయ్యి న్యూ బిగినింగ్ కావాలి, మీతో ఒక న్యూ సర్కిల్ మళ్ళీ మొదలు పెట్టాలి, న్యూ బిగినింగ్ మొదలు పెట్టాలి, ఒక కొత్త లైఫ్ని మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నాడు. తనైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. సో మళ్ళీ తన లైఫ్లోకి మీరు రావాలని, మీరు సంతోషంగా కలిసి ఉండాలని చెప్పేసి మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కమిట్మెంట్ కానీ ఏ విధమైన సరే మీరు వాళ్ళతో ఉండాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసి మనకు ఈ కప్స్ అనేది ఏంటంటే ఇప్పటివరకు ఆయన ఎలాంటి డిప్రెషన్లో ఉన్నాడో దాని నుండి బయటకు రావాలని చూస్తున్నాడు. నైట్ ఆఫ్ కప్స్, ఇప్పటివరకు కమిట్మెంట్ కానీ లేని వాళ్ళైతే మీ కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు కానీ స్లో మూమెంట్లో వస్తున్నారు వాళ్ళు. సో 3 ఆఫ్ పెంటికల్స్, సో ఇది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్ అయినా సరే మిమ్మల్ని ఒక బిజినెస్ పార్ట్నర్ లేదా లైఫ్ పార్ట్నర్గా చూడాలనుకుంటున్నారు. సో మీతో ఒక కొలాబరేషన్ అయితే కోరుకుంటున్నారు. మీతో పీస్ కావాలి, మీతో శాంతిగా పీస్ఫుల్గా హ్యాపీగా కలిసి ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అది లైఫ్లో కానీ బిజినెస్ పరంగా కానీ మీకు ఒక ఆపర్చునిటీ మాత్రం ఇవ్వడానికి తను రెడీ అవుతున్నారు. మీరు వాళ్ళకు ఒక ఎంపరర్ లేదా ఎంప్రెస్ లెవెల్లో కనబడుతున్నారు. సో మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా ఏదున్నా వాళ్ళకి బయటకు కనపడకుండా మీరు కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. కొందరికి ఇప్పటివరకు అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రెగ్నెన్సీ కూడా మీ పర్సన్ వల్ల కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను వెల్ సెటెడ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక పర్సన్ అయి ఉంటారు. కానీ మీ పర్సన్ లైఫ్లో ఏదో థర్డ్ పార్టీ కనబడుతుంది. సో అది మదర్ అయినా, వైఫ్ అయినా, లేదా సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది. కొందరి విషయంలో అతను మీ హస్బెండ్ లేదా వైఫ్ అయి ఉంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఫ్యామిలీ అయితే కనుక ఇప్పటివరకు బ్రెయిన్ వాష్ చేశారు. సో అప్పటి నుండి ఇప్పుడు వీళ్ళు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరి విషయంలో అయితే మీ పర్సన్ మీరు కాల్ ఎందుకు చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదని మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు. సొసైటీ కోసం వాళ్ళు దూరం ఉన్నారు. ఇది ఎందుకంటే కొందరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తుంటే కనుక వాళ్ళు సొసైటీ కోసం మీకు దూరంగా ఉన్నారు. ఈ పర్సన్ అయితే మీరు ఎస్ అనే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేలా లేరు. సో మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఈగో యాటిట్యూడ్తో ఉన్నారో మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లిమెల్లిగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ ఎనర్జీ చూద్దాం. ఇంకా కొందరు మీరు 7 ఆఫ్ పెంటికల్స్తోని మీ హార్డ్ వర్క్ మీరు చేస్తున్నారు. ఇక మీ పర్సన్ గురించి ఎదురు చూసే ఓపిక మీకు లేకుండా నా సంపాదన ఏదో నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అంతో ఇంతో నేను ఏదన్నా కూడబెట్టుకోవాలి అన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నేను నా దగ్గర కొద్దిగా మనీ జాగ్రత్త పరుచుకోవాలి, తన గురించి చూసి లాభం లేదు అన్న దాంట్లో మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాకపోతే మీ పర్సనే మీకు విష్ఫుల్మెంట్, వాళ్ళతో ఒక మ్యారేజ్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ, లేదా ఒక ఎంగేజ్మెంట్ కానీ తనతో హ్యాపీగా ఉండాలని మాత్రం మీరు హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. మీ పర్సనే మీకు విష్ఫుల్మెంట్. సో తను ఉంటే చాలు, మాకు ఇంకేది వద్దు అన్న థాట్లో మీరున్నారు. కొందరైతే మీ పర్సన్ మీ కంట్రోల్లో ఉండాలి, మీ దగ్గర ఉండాలి, మా దగ్గరికి రావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. కొంతమంది విషయంలో ఏంటంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగి ఉంటుంది. ఎవరైనా చేసి ఉంటారో బ్లాక్ మ్యాజిక్ అయితే కనబడుతుంది నాకు. సో కొందరి దగ్గర మీ పర్సన్ లేదా మీ దగ్గర ఒక పెట్ ఉంటుంది. మీరు మీ పార్ట్నరు మీ మాట వినాలి, మీ దగ్గరికి తిరిగి రావాలని కూడా ఎదురు చూస్తున్నారు. 5 ఆఫ్ కప్స్తోని మీరు ఏంటంటే
జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ జరగబోయే దాని గురించి ఆలోచించట్లేదు. మీకు ఒక ఆఫర్ పోయిందని ఆలోచిస్తున్నారు, అది లవ్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ దానికంటే ది బెస్ట్ ఒక ఆఫర్ ఉంది అని చెప్పేసి ఆలోచించుకోలేకపోతున్నారు. మీరు అక్కడే నిలబడిపోయారు. సో మాకు ఇదే పర్సన్ కావాలి, లేదా ఇదే జాబ్ కావాలి, మాకు ఈ పర్సన్ ఉంటే చాలు, మాకు ఇంకేమొద్దు, అతనే కావాలి. కొందరిని డివైన్ మన లైఫ్ నుండి దూరం చేస్తుంది అంటే అది మనకు కానీ మన పార్ట్నర్కి కానీ గుణపాఠం నేర్పించడానికి, లేదా వాళ్ళు మీకు తగిన వాళ్ళు కాదు అని తెలపడానికి ఇస్తుంది. కానీ మనం మళ్ళీ ఏం చేస్తాం, అదే మేనిఫెస్ట్ చేస్తాం. నాకు అతనే కావాలి, లేదా ఆమెనే కావాలి, నాకు ఇదే కావాలి. సో ఎందుకు మన నుండి వాళ్ళు దూరం అయిపోయారు, ఎందుకు దూరం అవుతుంది అనేది ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు తగిన వాళ్ళు గారు. మీ లైఫ్లో ఇవాళ ఉన్నారే పొద్దున ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి డివైన్ మీకు దూరం చేసి ఉంటుంది. లేదా తనకు ఒక గుణపాఠం, మీకు ఒక గుణపాఠం వచ్చాక మాత్రమే తిరిగి కలుస్తారు. మీరు ఎలాంటి లెసన్ చదవకుండా, అంటే ఏది నేర్చుకోకుండా మళ్ళీ తిరిగి కలిసి మళ్ళీ ఇలాగే మూర్ఖత్వంతో ఉంటాం అనుకుంటే మళ్ళీ ఇదే రిపీట్ సర్కిల్ అవుతుంది. మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూసి ఒంటరితనంతో బాధపడుతున్నారు. సో తను ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఒక గీత గీసుకున్నారు. మీరు ఆ సర్కిల్ దాటి బయటికి వెళ్ళలేరు. వాళ్ళు ఎప్పుడు సర్కిల్ దాటి మీ దగ్గరకు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు. సో మోయలేని బర్డన్ మీరు మోస్తున్నారు. ఎమోషన్స్గా కానీ లేదా బాధ్యతలు కానీ ఏదో మీకైతే బర్డన్ చాలా ఉంది. అది జాబ్ పరంగా కానీ లేదా లవ్ పరంగా కానీ మీరు ఏదో చాలా బాధలో ఉన్నారు, అదే డిప్రెషన్లో ఉన్నారు, అదే మీరు మోస్తున్నారు. బయట కనిపించట్లేదు చాలామందికి. అంటే మీ పర్సన్కి అయితే మీరు ఇంప్రెస్ లెవెల్లో కనబడుతున్నారు, కానీ మీరు ఇంత ఫీల్ అవుతున్నారన్న విషయం తనకి తెలియదు. మీరు కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు అంటే కనుక మీరు మీ పర్సన్ కలవడం చాలా కష్టం. మీరు ఎప్పుడైతే హై ఎనర్జీలో ఉంటారో అప్పుడు మాత్రమే మీ పర్సన్ మీ దగ్గర అట్రాక్ట్ అవుతాడు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మనం ఎప్పుడైతే లో ఎనర్జీలో ఉంటామో సో వాళ్ళతోని మన ఎనర్జీ కనెక్ట్ కాదు. ప్లీజ్ దయచేసి మీరు ఇప్పుడైనా కొద్దిగా మారడానికి ప్రయత్నించండి. ఈవిడ ఎందుకు చెప్పడం అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఒక సిస్టర్ లాగా మీకు ఈ సజెషన్ ఇస్తున్నాను. మీరు ఫస్ట్ మారండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ అందం కానీ, మీ కెరీర్ కానీ, మీ మనీ కానీ, మీ బిజినెస్ కానీ, లేదా మీ పిల్లలు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ గురించి ఆలోచించిన తర్వాతనే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన సెకండరీ. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? మీరు. మీ గురించి ఆలోచించుకుంటా, మీరు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కుమ్ములుకుంటూ ఎన్ని రోజులు ఇదే నెగిటివ్ ఎనర్జీలో ఉంటారు. సో దయచేసి ఇప్పటికైనా ఈ ఎనర్జీ నుండి మీరు బయటికి రండి. మీరు బయటకు వస్తారని నేను అనుకుంటున్నా. మీరు ఇది మాత్రం దీని నుండి బయటకు వచ్చిందంటే మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.